అబ్బబ్బబ్బబ్బా! అవి తిట్లు గాదు, అవి బూతులు గాదు పోన్రి. వాటి గురించి మాట్లాడుకుంటే మన ఇజ్జతే పోతదన్నట్టు పొట్టు పొట్టు తిట్టిండ్రు. జగిత్యాల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం మేమే అని చెప్పుకునేటోళ్ళు. ఒకవేళ టూయి అనే బీపులెయ్యకుంటే చెవులల నుంచి రక్తాలు గారేటివి గావచ్చు. అందుకే టూయి టూయి అనే బీపులేసి మీకు ఇనిపిస్తున్నాం. ఒకసారి వాళ్ళ కోపము, వాళ్ళ బాధ మీరే చూడండి. అబ్బబ్బబ్బబ్బా! ఏం తిట్లవి, ఏం కోపం అది. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టోళ్ళం మేమే అని చెప్పుకునే వీళ్ళు ఎవలనైతే తిడుతున్నారో వాళ్ళు గనక ఈ తిట్లింటే బతకలేక బలమిటికి జీవి తీసుకుందరు కావచ్చు. జగిత్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎన్నికల పోటీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానము మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి 30 మంది కౌన్సిలర్లను డిసైడ్ చేసేటట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు చేరలేదని చెప్పుకునే ఎమ్మెల్యే సంజయ్ కి 20 మంది కౌన్సిలర్లను నిర్ణయించి అధికారం ఇచ్చిండ్రట. ఏ చల్ గట్ల ఎట్లా ఇస్తారు? వాళ్ళేమన్నా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండ్రా? కండువాలు కప్పుకున్నారా? పార్టీని కాపాడి కాపాడి మా భుజాలు కాయలు కాసినాయి. అసోంటిది మర్చిపోయి మమ్మల్ని కాదని మొన్నటిదాకా వేరే పార్టీలు ఉండి కాంగ్రెస్ పార్టీ మీద కయానికి కాలు దువ్వినోనికి కౌన్సిలర్ సీట్లు ఎట్లా ఇస్తారని కొండంత కోపాన్ని కప్పుతున్నారు. నోటికొచ్చిన బూతులు తిట్టిండ్రు. జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి వాళ్ళ గోడెలా పోసుకున్నారు. 30 మందికి బీఫామ్ ఇచ్చుడైంది. మొత్తానికి మొత్తం 50 సీట్లలో మనమే స్వాతంత్ర అభ్యర్థులుగా పోటీ చేద్దాం, అప్పుడు ఏం చేస్తారో చూద్దాం అన్నట్టు మాట్లాడుకుంటారట. జగిత్యాల పంచాది ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలకాయ నొప్పి తిరగనే అవుతున్నదని కొంతమంది అంటే, పాపం సీనియర్ లీడర్ జీవన్ రెడ్డిని తిప్పల పెట్టేదానికే గింత వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలని ఇంకొంతమంది అంటున్నారట. ఎవ్వలేమన్నా మళ్ళా ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చేదాకా జగిత్యాలలో ఈ పంచాయతీ చల్లారేటట్టు లేదని అంటుర్రు. ఇలా కొట్లాటలు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్.